కామెడీ కింగ్‌గా తెలుగు సినిమా రంగాన్ని 3 దశాబ్దాలకు పైగా షేక్ చేసిన బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. గతంలో తెలుగులో వచ్చే సగం సినిమాలలో బ్రహ్మానందం కనిపిస్తూ ఉండేవాడు. టాప్ హీరోలు కూడా బ్రహ్మి డేట్స్‌కి అనుగుణంగా తమ డేట్స్‌ని ఇచ్చేవారు. అంటే బ్రహ్మి హవా ఏ స్థాయిలో నడిచిందో అర్థమవుతుంది. అయితే ఈ మధ్య పూర్తిగా క్రేజ్ తగ్గిపోయిన ఈ కమెడియన్ గత వారం విడుదలైన 'అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకే భయం' సినిమాలో కనిపించాడు. ఆయన కనిపించింది కేవలం 2 సన్నివేశాలలో అయినా ఆ 2 సీన్స్‌లోనూ బ్రహ్మి తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఈ సినిమాలో వచ్చే ఒక సీన్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో వచ్చిన బ్రహ్మానందాన్ని చూసి నటుడు చలపతిరావు ఇతడి సర్వీస్ అయిపోయిందట కదా అంటూ ఒక సెటైర్ డైలాగ్ వేస్తాడు. దానికి బ్రహ్మానందం నేను ఐఫోన్ లాంటోడిని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కొత్తగా తయారవుతుంటా అని రివర్స్ పంచ్ డైలాగ్ వేస్తాడు. ఈ డైలాగ్ను విన్న వెంటనే థియేటర్లోని ప్రేక్షకులు అప్పటి వరకు ఈ సినిమా నచ్చక అసహనంతో ఉన్న వెంటనే తెగ నవ్వుతున్నారు. ఇదే మూవీలో బ్రాహ్మి జూనియర్ జనతా గ్యారేజ్ సినిమాను గుర్తుకు తెస్తూ ప్రతి బలహీనుడి వెనక ఒక బలవంతుడు ఉంటాడు, పోలీస్ గ్యారేజ్ అంటూ డైలాగ్ చెప్పినప్పుడు కూడా ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. 2016 సంవత్సరానికి ముగింపు పలుకుతూ అల్లరోడు చేసిన ఆఖరి ప్రయత్నం కూడా పరాజయం చెందడంతో అల్లరి నరేష్ మరింత కష్టాల్లో కూరుకుపోయాడు అన్న వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి.